హలో అండి. వెల్కమ్ టు రాణి తెలుగు వ్లాగ్స్. ఇక్కడైతే మార్నింగ్ నుంచి వర్షం పడుతుందండి. వెదర్ ఒకటేసారి చేంజ్ అయిపోయిందండి. అస్సలు ఇన్ని రోజులు ఎండాకాలంలానే అనిపించింది. సడన్‌గా ఒకటేసారి వెదర్ అంతా కూల్‌గా అయిపోయింది. మాకు కొంచెం చెట్లు ఉండడం వల్ల అసలు చూడ్డానికి ఎంత బాగుందంటే చాలా బాగుంది. నాతో పాటు ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ మార్నింగ్ టిఫిన్‌కైతే నేను మల్టీగ్రెయిన్‌తో చేసిన దోస చేస్తున్నానండి. 2 కప్స్ రైస్‌కి 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు రాగులు, అదే కప్‌తో హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు ఎర్రకందిపప్పు, హాఫ్ కప్ శనగపప్పు. సో, ఇవన్నీ కూడా ముందు రోజే నానబెట్టి మిక్సీ చేసి పెట్టుకున్నాను. డెలివరీ తర్వాత ఆడవాళ్ళలో చాలా మట్టుకి కాల్షియం అవసరం అవుతుందండి. బోన్స్ బాగా వీక్ అవుతాయి. రాగులలో మంచి కాల్షియం ఉంటుంది. అలాగే మనకి పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇక్కడ నాకు పిల్లలైతే డిస్టర్బ్ చేస్తున్నారండి. సో, వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది. హెల్తీగా తినడం అంటే ఒకేసారి మనం షిఫ్ట్ అవ్వొద్దండి. మన బాడీ కూడా అలవాటు అవ్వదు. కొద్ది కొద్దిగా మన బాడీకి అలవాటు చేయాలి. మనం తీసుకునే ఫుడ్‌లో కంపల్సరీ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండే విధంగా చూసుకోవాలి. నేను కూడా హెల్తీ వేలో టిఫిన్స్ చేద్దామనుకుంటున్నానండి. సో, ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేద్దామనుకుంటున్నాను. అంటే మిల్లెట్స్‌తో టిఫిన్స్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. సో, దానికని చెప్పేసి నేను రేపటి టిఫిన్‌కి అండ్రు కొర్రలనైతే తీసుకున్నాను. అండు కొర్రలు హెల్త్‌కి చాలా మంచివండి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో, దానివల్ల మనకి ఎక్కువసేపు ఆకలవ్వకుండా ఉంచుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు ఇవి తినడం వలన వాళ్ళ షుగర్ కంట్రోల్‌లో ఉంటుందండి. దానికి ఎగ్జాంపుల్ మా మదరే. మా మదర్‌కి కూడా షుగర్ ఉందండి. కానీ తాను ఇవి తినడం వల్ల తన షుగర్‌ని కంట్రోల్ పెట్టుకోగలుగుతుంది. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాన్‌స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకిప్పుడైతే నేను రేపటి ఇడ్లీ కోసం రవ్వ చేస్తున్నానండి. అంటే వీటిని అలాగే వాడకూడదు. రవ్వలాగా చేసుకుంటే కొంచెం ఇడ్లీలనేవి స్మూత్‌గా, మెత్తగా వస్తాయి. అండుకొర్రలతో రవ్వ ఎలా చేసుకోవాలని నిన్న ఆల్రెడీ నేనొక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకుంటే వెళ్లి చూడండి. మిక్సీలో వేయగానే ఒకేసారి తిప్పొద్దండి. అంటే ఇలా స్పిన్ ఇచ్చుకుంటూ ఆఫ్ చేయాలి. ఒకేసారి స్పిన్ చేయడం వల్ల మనకు మొత్తం పౌడర్‌లాగా అయిపోతుందండి. సో, మనకి అలా కాకూడదంటే స్పిన్ ఇచ్చుకుంటూ ఆఫ్ చేయాలి. ఈ రవ్వని మనము ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చండి. అంటే దాన్ని జల్లించుకొని కొంచెం రవ్వగా ఉన్నదాన్ని ఉప్మాలాగా వాడుకోవచ్చు. సన్నగా ఉన్నదాన్ని మనం ఇలా ఇడ్లీలాగా వాడుకోవచ్చు. ఇదే రవ్వని యూజ్ చేసి మనం అంబలి కూడా తయారు చేసుకోవచ్చండి. అంబలి అయితే గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఇలా రవ్వ చేసి పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం వర్క్ ఈజీ అవుతుందండి. ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనము ఈ రవ్వని నానబెట్టుకోవచ్చు. అంటే దోసలకు కానీ, ఇడ్లీలకు, అంబలి చేసుకోవాలన్నా ఏ విధంగా అయినా కొంచెం మనకి ఈజీ అవుతుంది. ఇది గ్లూటెన్ ఫ్రీ కాబట్టి చాలా మందికి ఇది మంచి ఆప్షన్ అండి. దీన్ని మనం రెగ్యులర్‌గా డైట్‌లో అంటే బ్యాలెన్స్‌డ్‌గా యూజ్ చేస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. సో, దీన్ని ఎలా చేసుకోవాలంటే 2 గ్లాసులకి 1 గ్లాసు మినపప్పు. ఇక్కడ నేను 2 గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను. ఈ రవ్వని కొన్ని వాటర్ పోసి వాష్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న దాంట్లో జస్ట్ మనకి రవ్వ తడిసే అన్ని వాటరే పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసుకుంటే మళ్ళీ ఇడ్లీలు లూజ్‌గా వచ్చేస్తుంది బ్యాటరు. ఇంకిక్కడ దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము మినపప్పు నానబెట్టుకుందాము. ఈ మినపప్పు నానబెట్టుకున్నప్పుడు రేషియో ఏంటంటే, ఒక కప్ అని చెప్పాను కదా! 2 కప్పుల రవ్వకి, ఒక కప్పు మినపప్పు. సో, దీంతో పాటు మనం ఒక స్మాల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల ఇడ్లీలు మంచి టేస్ట్ ఉంటాయండి. మెంతులు కూడా హెల్త్‌కి చాలా మంచివి. సో, ఇప్పుడు నేను వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఒకటికి 2 సార్లు వాష్ చేసుకోవాలండి. అని మాత్రం ఒకేసారి వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మినపప్పును వాష్ చేసుకున్నాం కదా! దీంట్లో మనము సరిపడా వాటర్ పోసుకోవాలి. అంతే అండి. ఇంకా రేపటి కోసం నేను వండుకూరల రవ్వని ఇడ్లీ కోసం నానబెట్టాను. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కైతే నేను బెండకాయ కర్రీ చేశానండి. సో, ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. ఇది నా సెకండ్ లాంగ్ వీడియో అండి. నాకు కొంచెం నర్వస్‌గా ఉంది. అయినప్పటికీ ట్రై చేస్తున్నాను. మీరు కొంచెం ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మామూలుగా మనము వేరే వాళ్ళ వీడియోస్ చూస్తాం కదండీ! అప్పుడు అనుకునేదాన్ని ఏముందిలే మాట్లాడేయొచ్చని. కానీ అమ్మో! చాలా కష్టమండి. అది యూట్యూబర్స్‌కే తెలుస్తుంది. మీరు నాకేవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ నా వీడియో కింద కామెంట్‌లో చెప్పండి. నేను తప్పకుండా వాటిని పాటిస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్‌లో అడగండి. నేను కంపల్సరీగా వాటికి రిప్లై ఇస్తాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. కాబట్టి ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే చిన్న లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుందండి. ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.